అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మల్లెతోట గ్రామస్తులు వరద నీటిలో జలదీక్ష చేపట్టారు. గత 15 రోజులుగా తమ గ్రామం జల దిగ్బంధంలో ఉందని, రహదారులు నీట మునిగాయని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోటు సౌకర్యం లేకపోవడంతో నిత్యావసరాలు, అత్యవసర వైద్యం అందక నానా అగచాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. నీట మునిగిన పంట పొలాలకు నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో కొమరాడ మండలం కల్లికోట, పాత కల్లికోట గ్రామాలు నీట మునిగాయి. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు గ్రామం చుట్టూ నీరు చేరుకోవడంతో గ్రామస్తులు బయటకు కూడా రాని పరిస్థితి నెలకొంది. అలాగే సుమారు 500 ఎకరాల్లో పూర్తిగా అరటి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. 10 రోజులను మొత్తం తోట అయిపోద్దని టైంకి మొత్తం ఇలా గాలి వచ్చిపోయిందండి. ప్రభుత్వం సహకరించి మాకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతున్నాం. అలాగే మొత్తం ఈ తోటలన్నీ పడిపోయినాయి సార్. అలాగే మా కుటుంబ మండలంలో ప్రతి గ్రామంలో కూడా అరటి తోటలు ఉన్నాయి సార్, 1000 ఎకరాలు. అవన్నీ కూడా ఈ గాలికి మొత్తం ఇలాగే పడిపోయి ఇక్కడేమి 1400 ఎకరాలు ఉంటుంది పోయిన వ్యవసాయాలు. ఇప్పుడు ఊర్లు కూడా ముంపుడు వచ్చాయి, పక్క పెరట్లోకి కూడా నీరు వచ్చింది. మరి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఒక సప్తాలాగైనా ఏదైనా కట్టలేదు, ఏది చేయలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందన చేయలేదు. ఎలా బతుకుతాము అందరము, పేదలము, రైతులము, కూలోళ్ళము, కూలి చేసుకుని బతకాలి. మరి పండించి ఇవన్నీ మాకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం వారు ఇవ్వాలని కోరుకుంటాను.